ఆడ, మగవాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులనేవి అసలు ఎందుకు వస్తుంటాయి? అంటే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రత్యేకించి ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే, ఉదయాన్నే నిద్ర లేయంగానే మోకాలు పట్టేయడము, మెట్లెక్కేటప్పుడు నొప్పి, ఒక ఇండియన్ టాయిలెట్ మీద కాసేపు కూర్చొని లేసేటప్పుడు లేయలేకపోవడము, లేదంటే కూర్చున్నోళ్ళు మోకాళ్ళు పట్టేసి ఇలాంటి సింప్టమ్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయంటే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, ఆ మోకాళ్ళు తొడ ఎముక, కాలు ఎముక మధ్య గుజ్జు అని అంటారు. ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటాం మనం సైన్స్‌లో. దాన్ని మన అర్థం కోసం గుజ్జు అని అంటారు. ఒక కుషన్ లాగా ఉంటది. అది కరగడం మొదలుపెట్టిందన్న విషయాన్ని ఫస్ట్ గుర్తించాలి. ఇది గుర్తించుకుంటే జనాలు ఏం చేస్తారు? మెడికల్ షాప్‌కెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని యేసుకుంటారు. యేసుకున్న ఒక అరగంటకో, గంటకో పెయిన్ తగ్గడం మొదలుపెడుతుంది. ఒక 2, 3 అవర్స్ తర్వాత మళ్ళా పెయిన్ వస్తుంది. సో అది ఓన్లీ సింప్టమాటిక్ రిలీఫ్. కానీ ఆ పెయిన్‌ని ఈ విధంగా కంట్రోల్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఆ పెయిన్ మనకు చెప్తుంది, ఇక్కడ గుజ్జు కరుగుతుందిరా బాబు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఆ పెయిన్ చెప్తుంది. కానీ దాన్ని టాబ్లెట్ వాడి మనం అణస్తున్నాం. అది రైట్ స్ట్రాటజీ కాదు. గుజ్జు తగ్గుతుంది అని తెలుసుకున్న వెంటనే, అంటే ఈ సింప్టమ్స్ వచ్చిన వెంటనే ఆ గుజ్జు పూర్తిగా ఫస్ట్ కరిగిపోకుండా కంట్రోల్ చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటిది వచ్చినప్పుడు జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అని ఉంటాయి. ఆ ఏజెంట్స్‌ని తీసుకోవాలా. దాని క్లాస్‌లోకి వచ్చేటటువంటి ప్రోడక్ట్ మీరు ఏదైనా చూసినారు అని అంటే, అలా కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్‌లోకి వచ్చేదొచ్చి గ్రాండ్ వాక్. ఇది ఒక డైటరీ సప్లిమెంట్. దీంట్లో 8 రకాల పోషకాలు ఉంటాయి. ఒకటొచ్చేసి గ్లూకోజామిన్ 1500 మిల్లీగ్రామ్, కాండ్రైటిన్ 1200 మిల్లీగ్రామ్, కుర్కుమిన్ 1500 మిల్లీగ్రామ్, కొల్లాజెన్ 40 ఎంజీ, బోసిల్లస్ 250 ఎంజీ, వైటమిన్ సి 80 ఎంజీ, పైనజెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 ఎంజీ. ఈ విధంగా 8 రకాలైనటువంటి సప్లిమెంట్స్. ఇంకొకటి ఇక్కడ ఏం గుర్తించాలంటే, క్లినికల్ ట్రయల్స్‌లో ఏ డోస్ అయితే వాడినారో అదే డోస్ ఇవ్వడం జరిగింది. అది మోకాల్లో ఉన్న గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుందని అన్నప్పుడు, అదే డోస్‌లో వాడితే ఆ ఇంపాక్ట్ మనుషుల్లో కనిపిస్తుంది. సో అలా ఉండడానికి దీంట్లో వాడినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ క్లినికల్ ట్రయల్స్‌లో ఇచ్చినటువంటి డోస్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మోకాల్లో ఉన్న గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది.